ఇవాల్టి నుంచి వైఎస్ షర్మిల జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. బాపట్ల నుంచి ఆమె పర్యటన మొదలు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల బాపట్లలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఇవాల్టి నుంచి వైఎస్ షర్మిల జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. బాపట్ల నుంచి ఆమె పర్యటన మొదలు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల బాపట్లలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఇవాల్టి నుంచి వైఎస్ షర్మిల జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఇక బాపట్ల నుంచి ఆమె పర్యటన అయితే మొదలు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల బాపట్లలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొనున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, చెప్పండి, ఈ రోజు నుంచి అయితే వైఎస్ షర్మిల జిల్లాల పర్యటనకు అయితే శ్రీకారం చుట్టనున్నారు. ఇక ఆమె మొదటి పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఏదైతే మరి ఏపీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పగ్గాలు చేపట్టిన తర్వాత వైఎస్ షర్మిల ఒక దూకుడు పెంచిందని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ షర్మిల కూడా ఏపీ పగ్గాలు తీసుకున్న తర్వాత ప్రజల్లో చురుగ్గా పాల్గొంటున్నటువంటి పరిస్థితి. అయితే ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం కూడా మరి అప్పుడు అక్కడ వెళ్ళినటువంటి సమయంలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ ఆయన చనిపోయినటువంటి తీరుని కూడా మరి తర్వాత చాలా మంది మనం చాలా సంఘటనలు చూసాము. ఆయన చనిపోయిన తర్వాత అనేక మంది చనిపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఓదార్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే వైఎస్ షర్మిల జగన్ పార్టీకి పూర్తిగా కూడా మద్దతుగా ఉన్నటువంటి ఆనాడు పరిస్థితుల్లో ఈ రోజు పూర్తిగా కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రాష్ట్రంలో ఏదైతే రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి సంబంధించి కూడా ఆ రచ్చబండ కార్యక్రమానికి ఏపీలో ప్రధానంగా కూడా మరి తీసుకొని బాపట్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రారంభం చేయనుంది. ఏదైతే మరి రచ్చబండ కార్యక్రమాన్ని కూడా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఎందుకైతే ఇప్పటికే అనేకమైన కార్యక్రమాల్లో కూడా మరి మనం చూసాము, వైఎస్ షర్మిల క్యాడర్ కి ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలతో ఏదైతే పార్టీ అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో పార్టీని ఖచ్చితంగా బలోపేతం చేసే విధంగా కూడా చేస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చినందుకు ఆ దశగానే ఏపీలో అటు టీడీపీకి సంబంధించి కానీ అటు వైసీపీకి సంబంధించిన కూడా విమర్శలు కురిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వైఎస్ జగన్ పైన అనేకమైన విమర్శలు చేశారు. అదే స్థాయిలో కూడా మరి వైసీపీ కూడా షర్మిల పైన అనేకమైన ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే తెలంగాణ పార్టీ పెట్టినటువంటి షర్మిల అయితే కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత ఎందుకు విలీనించాల్సి వచ్చింది, కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కలవాల్సి వచ్చింది, రాజశేఖర రెడ్డి